ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం. చివరిగా నేను చెప్పే మాటను జాగ్రత్తగా విను. నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా బూడిద పాలు చేయబోతున్నాను. వెంటనే ఈ సాయి చెప్పే మాటను ఆలకించు అంటున్నారు. మరి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారు కదండి. మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటప్పుడు మనకు తగినటువంటి ఎవరైనా గురువుగారు తెలిస్తే బాగుండని ఎవరికైనా అనిపిస్తుంది. ఈ గురువుగారు సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం అయితే పూజల రూపంగా కానీ లేదంటే పరిహార రూపంగా కానీ మనకైతే శాశ్వతమైనటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ 9030108299. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఇప్పటికే అలసిపోయినటువంటి నీ హృదయానికి చిట్ట చివరిగా ఈ బాబా చెప్పే మాటలు బాగా పనికొస్తాయనుకుంటున్నాను. అలాగే నీకు ధైర్యాన్ని, సహనాన్ని, ఓర్పును కలిగించే విధంగా నా మాటలు ఉండబోతున్నాయి అనుకుంటున్నాను. కాబట్టి నేను చెప్పే మాటలను ఒక్కసారంటే ఒక్కసారి చివరిగా విను. అప్పుడు నీకు దేని గురించైతే, ఏ సమస్య గురించైతే నువ్వు బాధపడుతున్నావో, ఏ సమస్య అయితే నీ నుండి దూరం కావడం లేదని చింతిస్తూ ఉన్నావో దాని గురించి నీకు కూడా ఒక అవగాహన వస్తుంది. జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను చూసావు కదా. కొత్తగా నువ్వు చూడవలసినటువంటి కష్టం కానీ అలాగే నువ్వు ఎదుర్కొనేటటువంటి సమస్య కానీ ఇప్పటి వరకు ఇక ఏదీ మిగలలేదు. ఎందుకంటే జీవితంలో ఎంతగానో పోరాడావు. ఓడిపోయిన రోజులున్నాయి, అలాగే కొన్ని గెలిచినటువంటి రోజులు ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా నువ్వు బాధపడినటువంటి రోజులే ఉన్నాయి. జీవితంలో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇప్పటి వరకు చాలా ఓర్పుగా సహించావు. కానీ బాధపడవద్దు. ఎందుకంటే నీకెన్ని సమస్యలున్నా, ఎంత కష్టం వచ్చినా కూడా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే రేపనేటటువంటి ఒక రోజు మీద ఆశ కూడా కోల్పోతావు కదా. రేపనే రోజు ఒకటి ఉంటుందని జ్ఞాపకం ఉంచుకో. రేపటి కోసం వేచి చూస్తూ ఉండు. నీకంటూ ఒక మంచి సమయం రాబోతోంది. ఆ సమయం నీ చెంతకు రాగానే అప్పుడు నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా ఒక్కసారిగా కనుమరుగైపోతాయి. నువ్వు ఒకరికి చేసేటటువంటి మంచైనా చెడైనా అది తిరిగి నీ చెంతకే వస్తుంది కదా, నిన్నే చేరుకుంటుంది కదా. మరి నువ్వు ఇప్పటి వరకైతే ఎవ్వరికీ ఎలాంటి కీడు తలపెట్టలేదు. ఎప్పుడూ కూడా ఎవరికి చెడు తలపెట్టలేదు. ఎవరిని ఉద్దేశించి కూడా చెడు మాటలు కూడా మాట్లాడలేదు. అందరికీ మేలే చేశావు. ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఉండాలని నీ మనసులో ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉన్నావు. మరి అలాంటి మనస్తత్వం కలిగినటువంటి నీకు ఎప్పుడూ కూడా కీడు తలపెట్టేటటువంటి పని కానీ లేదా ఇంకేదైనా కానీ నీ చెంతకు వస్తుందని ఎందుకలా బాధపడుతున్నావు? నీకు సమస్యలు రావచ్చు, కష్టాలు రావచ్చు. అవి కేవలం కొన్ని ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేవే. కానీ ఏదో ఆపద సంభవించేలాగా ఎక్కువగా ఆలోచించడం మాత్రం మంచిది కాదు. నీకు మాత్రమే, కేవలం నీకు మాత్రమే సొంతమైనటువంటి నీ ఆలోచనలు మరెవరో ఆలోచించి మరీ నిర్ణయం తీసుకునే విధంగా చేసుకోవద్దు. ఏదైనా కానీ నీ మనసుకు నచ్చినటువంటి పనినే నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎవరో ఏదో సలహా ఇస్తూ ఉంటారని ఆ సలహాలన్నీ కూడా నువ్వు పాటించనవసరం లేదు. నీ మనసుకు ఏది మంచిదనిపిస్తే అదే చేస్తూ ఉండు. అలాగే కాస్త సమయాన్ని కూడా కేటాయించి నిద్ర, ఆహారం అలాగే కుటుంబ సభ్యులతో కాస్త చర్చలు కూడా జరుపుతూ ఉండు. ఎందుకంటే నీ మనసు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా. ఆనందం అనేది మరెక్కడో ఉండదు, అలాగే ఎవరి వద్దనూ ఉండదు, నీలోనే ఉంటుంది. నీ ఆలోచనల్లోనే ఉంటుందని తెలుసుకో. అందుకే ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు మాత్రమే నీ మనసులోకి ఆహ్వానించు. నీ హృదయం ఎంత పవిత్రంగా ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహం కూడా నీకు అంత మెండుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో.
నిజమైనటువంటి నీ భక్తి శ్రద్ధ అలాగే ప్రేమగా నువ్వు చేసేటటువంటి ప్రతి పూజ కూడా నేను స్వీకరిస్తూ ఉంటాను. ప్రతిరోజు కూడా నీ సమస్య గురించి, నీ కష్టం గురించి నాకు విన్నవించుకుంటూ ఉన్నప్పుడు, నేను వినడం లేదని పొరపాటు పడవద్దు. ఎందుకంటే నీ ప్రతి కదలిక గమనించేటటువంటి ఈ సాయికి నువ్వు చేసేటటువంటి పూజ కావచ్చు, లేదా నువ్వు నాపై చూపించేటటువంటి అపరిమితమైనటువంటి ప్రేమ కావచ్చు, నేను పొందకుండా ఎలా ఉంటాను చెప్పు? కేవలం నాకు మాత్రమే నీ గురించి తెలుసు. మరెవరినీ కూడా ఎక్కువగా నమ్మవద్దు. మరెవరినీ కూడా ఎక్కువగా ప్రేమించవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి అవసరాల వరకే మనను ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇక వారి మనసు పూర్తిగా తెలుసుకున్న నాడు వారేమిటో తెలుసుకొని నువ్వు కూడా జాగ్రత్తగా మసులుకుంటూ ఉండు. కేవలం వారిని మాత్రమే నమ్ముకొని నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించవద్దు. ఆ నడకలో అనుక్షణం కూడా నీకు కష్టనష్టాలు ఎదురవ్వచ్చు. కాబట్టి నిన్ను నువ్వే నమ్ముకో. ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముకుంటావో ఆ క్షణం నీకు ఎంతటి విపరీతమైనటువంటి కష్టం వచ్చినా, ఎవరు నిన్ను మోసం చేసినా నీ మనసుకి ఒకటే అనిపించాలి, నాకెవరూ లేకపోయినా నా మనసు నాతో ఉంది, నాకు నేనుగా ఉన్నాను, నాకు భగవంతుడున్నాడు. ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు ఎవరు నిన్ను మోసం చేసినా, ఎవరు నిన్ను బాధ పెట్టినా కూడా వారెవ్వరి గురించి కూడా పట్టించుకోకుండా ధైర్యంగా ఉండగలుగుతావు. భగవంతుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు, కానీ తప్పకుండా మీకు తోడుగా ఉండే తీరుతాడు. అందుకే ఆయనకు మీరు ఎంతో రుణపడి ఉండాలి. అలాగే మీరు ఏదైనా కానీ, ప్రేమ కానీ, విశ్వాసం కానీ, భక్తి కానీ, శ్రద్ధ కానీ భగవంతుడిపై పెడితే ఆయన ఎప్పుడూ కూడా మిమ్మల్ని మోసం చేయడు. ఏదో ఒక సందర్భంలో మీకు ఉపయోగపడే విధంగా, మిమ్మల్ని కష్టాలను, సుడిగుండాలను దాటించే విధంగా ఆయన ఏదో ఒక రూపంలో మీ వద్దకు వస్తాడు. అశాశ్వతంగా ఉండేవి ఏవి కూడా నీకు అవసరం లేదు. కేవలం నీకు శాశ్వతంగా ఉండేది మాత్రమే కావాలి అనుకో. భగవంతుడి యొక్క నామంలో కానీ, లేదా ఆయన అనుగ్రహం కానీ నీకు పుష్కలంగా ఉంటుందంటే నువ్వు మరెక్కడో వెతికి, అలాగే మరెవరి దగ్గరో ప్రేమ, ఆప్యాయత దొరకాలి అనుకోని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు నిన్ను ముంచేస్తారో, ఎవరు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తారో, ఎవరి అవసరం కోసం నీ చుట్టూ పరిగాపులు కాస్తూ ఉంటారో వారందరినీ కూడా కాస్త జాగ్రత్తగా తెలుసుకొని వారితో కాస్త దూరంగా ఉండడం నీకే మంచిది. నేనున్నానని నువ్వు నమ్మితే నేను నీతోనే ఉంటాను. నీలో ధైర్యాన్నై నిన్ను ఎప్పుడూ కూడా చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉంటాను. ఏమిటో మనిషి. పూర్వం పెద్ద పెద్దగా సౌకర్యాలు ఏమీ లేకపోయినా మనిషి కష్టపడుతూ కూడా తన మనసును ప్రశాంతంగా అట్టిపెట్టుకునేవాడు. కానీ నేటి మనిషి అన్ని సౌకర్యాలతో సుఖపడుతూ మనసును మాత్రం అల్లకల్లోలంగా చేసుకుంటున్నాడు. కారణం ఏమిటో తెలుసా? ఎన్ని ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలి అనేటటువంటి ఉద్దేశంతో కావచ్చు. సంతృప్తి అనే దానిని విడిచిపెట్టి అసంతృప్తితో మాత్రమే గడిపేస్తూ అసంపూర్ణమైనటువంటి జీవితాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అసంతృప్తిగా ఉన్నటువంటి మనిషి ప్రశాంతతను తనకు తానే హరించుకునేటటువంటి మారణాయుధాన్ని కొని తెచ్చుకుంటున్నాడనే అర్థం. ఉన్నదానితో సంతృప్తిగా జీవిస్తేనే ఆ జీవితానికి అందం, ఆనందం అని తెలుసుకోండి. ఇప్పుడు మీకున్నటువంటి చిన్న చిన్న కష్టాలకే ఏదో జరిగిపోతుందని, ఇంకా ఏదో జీవితంలో కనుమరుగైపోతుందని ఎక్కువగా ఆందోళన పడకండి. మీ దగ్గర ఉన్నంత వరకు భగవంతుడైతే మీకు ఏమీ ఇవ్వకుండా ఉండడం లేదు కదా. మీ దగ్గర ఏదైతే ఉందో అంతవరకు మీరు తృప్తిగా ఉండండి, ఆనందంగా జీవించండి. ఇప్పుడు నీకు వచ్చినటువంటి కష్టం కూడా అంతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు జీవితంలో పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొన్న వారు ఉన్నారు. కాబట్టి నీ సమస్య నాకైతే చాలా చిన్నపాటి సమస్యగానే కనిపిస్తుంది. ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో ఇప్పుడు నువ్వు ఎదుర్కొనేటటువంటి సమస్య పెద్ద సమస్య ఏమీ కాదు. నీకు మంచి ఉద్యోగం వస్తుంది. నీకు వచ్చినటువంటి ఆ ఉద్యోగంలో నీ స్థాయి కూడా చాలా పెద్ద స్థాయిగా ఉండబోతుంది. జాగ్రత్తగా మసులుకో. వచ్చినటువంటి అవకాశం జారనించుకోవద్దు. అలాగే నేను చెప్పేటటువంటి మరొక మాట ఏమిటి అంటే, నువ్వు చేస్తున్నటువంటి పని దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఒక మనిషి నీ ముందు ఎలా అయినా ఉంటాడు, అది నిజం కాదు. నీ వెనక ఎలా ఉంటాడు అనేదే నిజం. కాబట్టి అందరినీ నమ్మి మోసపోవద్దు. అబద్ధంలో ఉన్నటువంటి భయం కంటే నిజంలో ఉండేటటువంటి ధైర్యమే చాలా గొప్పది. కాబట్టి తప్పుడు మార్గంలో ఉండేటటువంటి ఆనందం కంటే నిజాయితీతో ఉండేటటువంటి గర్వం చాలా గొప్పది. నీకు నిజాయితీ చాలా ఎక్కువ అనుకుంటున్నాను. ఎప్పుడూ కూడా ఎలాంటి సందర్భంలో కూడా నీ మనసును, అలాగే నీ ఆలోచనలను చేజార్చుకోకుండా తప్పుడు మార్గంలోకి నీ ఆలోచనలు కానీ, నువ్వు కానీ ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండు.
అదొక్కటే నీకు నేనిచ్చేటటువంటి సలహా. నేటితో నీ కష్టాలన్నీ కూడా చివరికి వచ్చి పరిసమాప్తంగా వాటిని బూడిద పాలు చేయబోతున్నాను. ఈ ఉద్యోగంతో నీకు, నీ కుటుంబానికి చాలా మంచి పేరు వస్తుంది. తద్వారా నీకు కాస్తో కూస్తో లాభం కూడా వస్తుంది. కాకపోతే ఒకేసారి ఎక్కువగా లాభం రావాలని మాత్రం ఆశించవద్దు. ఎందుకంటే ముందు నీకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం అయితే వచ్చింది కదా! దానిని సద్వినియోగపరుచుకో. ముందు ముందు రోజుల్లో ఇంకా మంచి లాభదాయకమైనటువంటి, ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇస్తాను. విన్నారు కదండీ బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.